సరే, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పిఠాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గా అయితే మీరు ఉన్నారు. సో కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, అంటే ఏ విధంగా ఆయన గెలిపించుకుంటున్నారు మీరు అయితే? పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి, మంచి శక్తి, ఒక సినీ గ్లామర్నే ఉన్నట్టుగా ఆయన సినీ గ్లామర్గా చూస్తేనే ఒక ప్రపంచంలో ఒక సినీ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటిది ఎటువంటి ఒక ఆశ అనేది లేకుండా ప్రజలకు ఏదో సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఆయన పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పాదవల్లభుడి గుడి సంస్థానం స్వక్షేత్రం అని చెప్పేసి, అదేవిధంగా కుక్కటేశ్వర స్వామి స్వక్షేత్రం అని చెప్పేసి ఆయనకి దైవభక్తి ఎక్కువ అనుకూలించింది ఏంటో, దత్తాత్రేయ స్వామి ఆయన కళ్ళకి వెళ్ళాడు అనిపించేటో, శ్రీపాదవల్లభుడు ఆయన కరుణించాడు ఏంటో, ఆయన పిఠాపురాన్నే పోటీ చేయాలని ఆశ కలిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గ్రౌండ్ పక్కన కాకినాడ నాయకులైతేనే ఇక్కడ ఒక రౌడీ మోకం రౌడీజం జరుగుతుందన్నది ఒకటి వాళ్ళకి అనిపించింది ఏటో, దీన్ని ప్రజలకు ఏదోలాగా మార్పు తేవాలన్న ఖచ్చితంగా ఆయన పిఠాపురాన్ని పోటీ చేయటానికి సిద్ధమయ్యారు. ఆ విధంగానే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టంగా భావించినట్టు, అదృష్టం చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారి పోటీ చేయడం అంటే అది ఆలస్యంగా ఉన్న ప్రజలకి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎందుకు ఈరోజు చేసామని చెప్పేసి ఆ విధంగా. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఇవాళ కేంద్రం నుంచి వెంటనే తెప్పించే సత్తా ఉంది. ఈయన అడగకుండానే కేంద్రం వెంటనే ఇచ్చే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్న వ్యక్తి మాకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల గెలిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న 3 మండలాలు 5 మండలాలు కూడా అభివృద్ధి చెందుతాయని, ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు ఈ 5 ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి, టెంపుల్ సర్క్యూట్ అయితేనో, దేవాలయాలు అయితేనో, అలాగే చేబ్రోలో ఉన్న పట్టు పరిశ్రమ రైతుల గురించి అయితేనో, అలాగే ఉప్పాడలో ఉన్న తీర ప్రాంతం కోతకు గురవుతున్న బీచ్ రోడ్డు అయితేనో, అక్కడ ఉన్న మత్స్యకారులు ఇళ్లలో అయితేనో, అలాగే ఈ పిఠాపురం పశువుల సంత అభివృద్ధి అయితేనో, పిఠాపురం అలాగే ఈ టెంపుల్స్ అభివృద్ధి అయితేనో, పిఠాపురం నుండి చుట్టుపక్కల గోడలకు ఊళ్ళో ఉన్న రోడ్లు మరమ్మతులకు అయితేనో, ఒక పిఠాపురం నియోజకవర్గం ఎప్పటికైనా ఒక కేంద్రంగా నిలిచిపోతున్న ఆశతో పిఠాపురం ప్రజలు వేచి చేస్తున్నారు. ప్రతి పిఠాపురం ప్రజలు ప్రతి ఇంటికి ప్రతి మనిషిని అడిగితే మేము పవన్ కళ్యాణ్కే వేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్కన ఇంకో 2 రోజుల్లో పేస్ 1 ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి దేశం అంతటా కూడా. అలాగే బీజేపీ మేము సోలాగా 400 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం అని చెప్పి కేంద్రంలో అంటారు. అది అవుతుంది అంటారా? పాసిబిలిటీ ఉందంటారా? కేంద్రం 400 ఓట్లు 400 సీట్లు వస్తాయని భావిస్తున్నాం. మాకు తెలుగు రాష్ట్రాలు తక్కువ ఉన్న మిగతా రాష్ట్రాలు ఫుల్ బలంగా ఉందని చెప్పేసి మేము గట్టిగా గుండెల మీద చేసి దమ్ముగా చెప్తున్నాం. ఎప్పటికైనా 30 సంవత్సరాల వరకు పైన బీజేపీ పరిపాలిస్తుందని కూడా చెప్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు 200 దేశాలు, ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుని ఒక నాయకుడిగా వెతుకున్న నరేంద్ర మోడీ గారు మాకు ప్రధానమంత్రి అవడం, ఆయన మేము బీజేపీలో కార్యకర్త అవడం మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ఎప్పటికైనా చెయ్యెత్తి జై కొట్టి జై భారతీయుడు, జై భారత మాత, జై వందే మాతరం, జై నరేంద్ర మోడీ అని చెప్పేసి మేము సగౌరవంగా చెప్తున్నాం.